19th మా ఇంటి బంగారం సమంత మూవీ రిలీజ్ కాబోతుంది. మరి ఆ రోజు థియేటర్స్లో ఎట్లా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుందండి. నందిని రెడ్డి గారు డైరెక్షన్ చేసిన మూవీ ట్రైలర్ ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది యాక్షన్ అనేది. ఇంటి అవసరాలను చూసుకుంటూనే ఏదో జేమ్స్ బాండ్ లాగా వర్క్ చేస్తున్నట్టుగా కనిపించింది. దాంట్లో బస్సులో ఫైట్ సీన్ అనేది కనిపించింది. ప్లస్ ఇంట్లో కూడా చీకట్లో ఒక ఫైట్ సీన్ జరిగింది. చాలా బాగా వచ్చింది. దాంట్లో చీర కట్టుకొని ఫైట్ చేయడం అని చెప్పేసి ఇంకా కొత్తగా చూపిస్తున్నారు. అది ఇప్పటి వరకు పెళ్ళి అనేది తనది విడాకులయ్యాక సరైన హిట్ అనేది రావలేదు. జెస్సికాను మేము చాలా మిస్ అయ్యామన్నట్టు. ఇప్పుడు ఈ సినిమాతోటి మళ్ళీ మేము జెస్సికాని చూడబోతున్నాము. ఓ కొత్త సమంతాన్ని చూడబోతున్నాము. ఒక కొత్త హిట్ అనేది రాబోతుంది అని చెప్పి మాకు క్లియర్ అర్థమవుతుంది. ఇందులో జేమ్స్ బాండ్ లాంటి యాక్షన్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ రెడ్డి గారు అంటే డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డట్టు ఆ ట్రైలర్లో క్లియర్గా అర్థమవుతుందండి. ఈ సినిమా 19th రిలీజ్ అయ్యి రికార్డులను బద్దలు చేస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. హీరోలు సినిమా వస్తేనే పెద్ద పెద్ద కట్అవుట్లు పెడతారు కదా, అట్లాంటిది హీరోయిన్స్ అసలు అలాంటి కట్అవుట్ ఏడా లేదు. సమంత గారికి పెట్టినట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా అవే కనిపిస్తున్నాయి. ఏమంటారు? ఇప్పుడు అదేనండి, ఒకటే చెప్తున్నాను. ఒకప్పుడు మేము జెస్సికాని చూసి మతిపోయి పోగొట్టుకున్న వాళ్ళం అన్నట్టు. ఆ జెస్సికాని మేము ఇప్పటివరకు మిస్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ జెస్సికా రోల్ అనేది మాకు కనిపించబోతుంది. అది జేమ్స్ బాండ్గా, అదే జెస్సికా జేమ్స్ బాండ్గా రాబోతుంది అన్నట్టు. జేమ్స్ బాండ్తో తెలుగులో ఒక కొత్త వరవడిని అంటే హీరోయిన్ కూడా హిట్ ఇప్పించగలదు, హీరోయిన్ కూడా ఫైటింగ్ చేయగలదు. చీర కట్టుకొని ఇంకా ఫైటింగ్ చేయడం అంటే అది ఇంకా కొత్తదనం అన్నట్టు. అది కూడా చూపించగలదు అని చెప్పి మనకి ఈ సినిమా ట్రైలర్ ద్వారా క్లియర్ అర్థమవుతుంది. ఈ సినిమాతోటి ఇప్పటి వరకు ఏవైతే లేడీ ఓరియంటెడ్, ఒకప్పుడు మనం విజయశాంతి గారు అని చెప్పి అనుకునేది, ఆ విజయశాంతి గారు కూడా ఫైట్స్ అనేది ఎగిరెగిరి తన్నమని చెప్పి జరగలేదు. ఏదైనా అని చేతులతోటి గొడ్డలతోటి నరకడం అని చెప్పి చూసాం. కానీ ఈమె క్లియర్గా ఎగిరెగిరి తన్నడం, కత్తులను తిప్పడం అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఓ కొత్త లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పేసి మనకి ఇది కనబడుతుంది. ఇప్పుడు ట్రైలర్లో చూసుకున్నట్టయితే శ్రీముఖి కూడా కనిపిస్తుంది. మరి తన రోల్ ఎలా ఉండబోతుంది అంటారు ఆ మూవీలో? ఇప్పుడు శ్రీముఖి గారు అంటే ఒకప్పుడు హీరోయిన్గా చేశారు, మళ్ళీ తర్వాత తను హీరోయిన్గా అయితే ఏ సినిమాలోనూ రాలేదు. ఇప్పుడు దీంట్లో కూడా వచ్చిన తర్వాత జస్ట్ ఒక సపోర్టింగ్ రోల్కి వస్తుందేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. ఆయన శ్రీముఖి గారు నేను చెప్తున్నది, ఇంతకుముందు ఒకప్పుడు హీరోయిన్గా చేసింది తను ఏం చెప్తారు? లేడీస్ అంటే వన్ రూమ్లో ఉండాలా, లేడీస్ అంటే ఎలాగే ఉండాలనే వాళ్ళకి ఇలాంటి మూవీస్ ఎలా చెప్పచ్చు? ఇదే మంచి ప్రశ్న వేశారండి. లేడీస్ వంట రూమ్కి పరిమితం కారని చెప్పి చెప్పడానికి మాత్రమే వస్తున్న సినిమా అన్నట్టుగా ఉంది ఇది. మన సమంత గారు అయితే ఒక లేడీ జేమ్స్ బాండ్ లేడీ ఓరియంటెడ్ మూవీతోటి హిట్ కొట్టబోతున్నారు ఫస్ట్ టైం. లేడీసే కాదు, జెంట్స్ కూడా శారీ ఫైట్కి చాలా మంది ఫిదా అయిపోయారు. థియేటర్స్కి జెంట్స్ చాలా మంది వస్తారు. ఎవ్వరూ కాదండి, నేనే ఫిదా అయిపోయినా. నేను చెప్తున్నాను కదా, ఆమె ఫైట్ చూస్తుంటే నాకు జేమ్స్ బాండ్ కనిపించింది అన్నట్టు. ఆ బస్సులో ఒకనొక మూవీలో ప్రభాస్ గారు హ్యాండ్ గేరు ఊడబిక్తారు. సేమ్ అటువంటి సీన్ ఏదైనా ఉందని చెప్పి వెయిట్ చేశాను, కానీ అది కనపడలేదు నాకు. అది కనుక కనపడుతుంటే విజిల్స్ అక్కడ అంటే పూలు చల్లడం లాంటివి ఇంకా ఎక్కువ పెరిగాయి అన్నట్టు ఆ సీన్లో. అటువంటిది ఒక్క సీన్ ఉంటే సరిపోతుంది ఈ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ కావడానికి. సమంత చెప్పిన ఒక్కొక్క డైలాగ్స్ ఎలా అనిపించాయి ట్రైలర్లో? చాలా బాగున్నాయండి. ఇప్పుడు సమంత గారు డైలాగ్స్ కంటే మేము మైమర్చిపోయి చూసింది ఆ ఫైట్ని మాత్రమే క్లియర్గా. ఆ నైట్ పూట ఫైట్ అనేది చెప్పి చూడండి, అక్కడ సమంత గారి లుక్ అనేది క్లియర్గా కనిపించేటట్టు డైరెక్టర్ జాగ్రత్త తీసుకున్నారు. అది చాలా బాగా నచ్చింది. ఆ డైరెక్షన్ అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది.